సో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వకముందు మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో అక్కడ ఫ్లో ఎలా స్టార్ట్ అయింది అసలు? మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లో ఎలా ఉండేది? ఇంత హెవీ 700K అబోవ్ నియర్లీ 1M వరకు ఫాలోవర్స్ ఎలా గెయిన్ చేసుకున్నారు? రీల్స్. ఎలాంటి రీల్స్? వాట్ కైండ్ ఆఫ్ రీల్స్ యూ డిడ్? నేను శారీ చీర కట్టుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. శారీ నాకు కూడా ఎక్కువ శారీసే ఇష్టం. ఓకే, చీర కట్టి మా మనసుల్ని చిమ్మేస్తున్నారు. సో నాకు మిమ్మల్ని చూస్తే అంటే నేను చూస్తాను బ్రో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ 50 lakh ఫాలోవర్స్ అనమాట. వాళ్ళందరూ చూడరు కదా. సో తన నోటితో చెప్తే వాళ్ళు రివైండ్ చేసుకుంటారని చెప్తున్నా. నేను ఎందుకు చూడను బ్రో? సో మిమ్మల్ని చూస్తుంటే ఒక మెటల్ గుర్తొస్తుంది. సో మెటల్స్ తెలుసు కదా, బేసిక్గా ఇందులో మీరు డాక్టర్ అయి ఉంటారు. సో మీరు చదివే ఉంటారు కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజియాలజీ చిన్నప్పుడు. కెమిస్ట్రీ అందులో డాక్టర్, బయట చదువుకుని ఉంటారు కదా. మీరు ఏ బ్రాంచ్? ఇంటర్మీడియట్ ఎంపీసీ. కెమిస్ట్రీ ఉంటుంది కదా, అందులో మెటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక మెటల్ ఉంది కాల్డ్ రోడియం అనమాట. సో అది కాస్ట్లీయెస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్. వైట్ గోల్డ్ అంటారు దాన్ని. సో వైట్ గోల్డ్ ఎక్కడ దొరకదు. కుషిత కల్లాపు కూడా అలాంటిది అనుకుంటున్నా. బటర్ఫ్లై బటర్ఫ్లై. సో వేర్ ఆర్ యూ గోయింగ్ అలా కాదు, కానీ చెప్తున్నా. అంటే చాలామంది నేను యాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. సో డెబ్యూటెంట్కి ఎంత యాక్టివ్గా స్పోర్టివ్గా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. బేసిక్గా ట్రోల్స్ అండ్ ఇవన్నీ ఫేస్ చేసి మధ్యలోంచి లెగిసిపోతారు. అంటే ఇంటర్వ్యూ మధ్యలో లెఫ్ట్ అయిపోతారు. సో అది నేను మీకు చెప్పినా సరే స్ట్రైట్గా తీసుకున్నారు, స్పాంటేనియస్గా. అది నాకు నచ్చింది, మంచిగా అనిపించింది. వాళ్ళకి వేరే మెటల్స్, వాళ్ళకి మెటల్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళ హిస్టరీని వాళ్ళకి చెప్తేనే లేచిపోతుంటారు. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. అదే అలా చెప్పలేము కదా, ఇప్పుడు వాళ్ళకి నచ్చదేమో. ఇప్పుడు మీ పాస్ట్ మీకు నచ్చదు కదా. అలా లేదు, మై పాస్ట్ వల్లే మనం ఇక్కడ ఉన్నాం. అదే కొందరికి నచ్చదు, చేసిన పాస్ట్లో మిస్టేక్స్ వల్లే మనం ఇక్కడ ఉంటాం. ఆ మిస్టేక్స్ని ఎవరైనా రిమెంబర్ చేస్తే కొందరికి నచ్చదు. సో అలా చెప్తున్నాను. ఓకే, అండ్ కమింగ్ టు మీ ఇద్దరు పేరు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్స్. సో ఇక్కడ ఇంత క్లోజ్గా ఈ షాట్ ఉంది కదా, ఇలాంటి షాట్స్ చాలా కనిపించినాయి ట్రైలర్లో. సో అవి చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మీరు చెప్పండి. హ్యాండ్ మూమెంట్. సో బేసిక్గా మీరు ఎంత యాక్టర్స్ అయినా ఫస్ట్ ఆపోజిట్ జెండర్స్ కాబట్టి ఆపోజిట్ పోల్స్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి. సో నేను అందుకనే ఇలా అన్నా అంతే. అంటే మా ఆడియన్స్ అందరూ యాక్టర్స్ కాదు కదా బ్రో, వ్యూయర్స్ అంతే, వాళ్ళకి అర్థం కాదు. ఆడియన్స్ పేరు పెట్టుకుని నువ్వు మంచిగా ఫస్ట్ మీరు చెప్పండి. నేను ముందు కూడా చెప్పినట్టు తన నా ఫ్రెండ్ కాబట్టి ఇలా పట్టుకున్నా ఇలా అన్న ఫీలింగ్స్ మాకే లేవు. అలా ఫ్రెండ్స్ లోపల ఏం లేదు, డొల్ అంట. సో ఓకే, సో లిప్ కిస్ సీన్ లేవు, జస్ట్ హోల్డ్ చేస్తున్నాను. నేను ట్రైలర్లో చూసాం రకరకాల షాడో చీటింగ్ సీన్. అది నిజంగా ముద్దు పెట్టలేదు, చీట్ చేసాం. అదే చూడా షాకింగ్ ఎక్స్‌ప్రెషన్. అరే అనవసరంగా చెప్పాను. లేదు ఉంది సినిమాలో చూడండి, సినిమాలో చీటింగ్ షాట్. అది చీటింగ్ షాట్. సో మీరు ఈ షూట్ చేసినప్పుడు గుంట మంచి పొంగు మీద ఉంది అని అనిపించే సీన్ ఏంటి? యాక్చువల్లీ అంటే తను చెప్పినట్టుగా మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ బేసికల్లీ. సో మా ఇద్దరికి అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు కాబట్టి మేము ఈజీగా షూట్ చేసుకోగలిగాం. బట్ ఒక్క సీన్లో తను చాలా బాగుంటుంది. ఏంటంటే అంటే మిగతా సీన్ నార్మల్గా బాగుంటుంది కదా, ఒక్క సీన్ బాగుంటుంది. ఒక సీన్లో మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యా, అబ్బా భలే చేసింది అనుకున్నా. అదే శారీ లాగే సీన్, వెనకదల నుంచి వచ్చి శారీ లాగే సీన్లో భలే ఉంది ఆన్ స్క్రీన్ మీద అనుకున్నాను నేను. హ్యాపీగా మీరు ఏమనంటే మాకే ఇంటెన్షన్స్ లేవంటారు, శారీ లాగే సీన్ బాగుంది అంటున్నారు. అందులో నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ సీన్లో ఖుషి అయితే ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మీకు ఎక్కువ ఇలాంటి సీన్స్ అంటే స్టోరీ బాగుండి మీ చుట్టూ రివాల్వ్ అయ్యి బోల్డ్ సీన్స్ చేయాల్సి వస్తే చేస్తారా? లిప్ కిస్ అయితే పెట్టానండి. ఇంటిమేట్ సీన్స్ అంటే కొంచెం ఇంటిమేట్ అవ్వడం ఓకే, కానీ ఇలా లిప్ టు లిప్ కిస్లు ఇవన్నీ ఇష్టం ఉండదా? ఇంట్లో ఒప్పుకోరు.
అంటే నాకు కూడా ఇష్టం లేదు, దాని మీనింగ్ నాకు ఇష్టం ఇంట్లో ఒప్పుకోరని కాదు, నాకు కూడా ఇష్టం లేదు. సో తృప్తి డిమ్రీ అని ఒక యాక్ట్రెస్ ఉంది ఫ్రమ్ యానిమల్. ఓకే, ఆ అమ్మాయి కూడా ఫస్ట్ ఇంటర్వ్యూస్లో అలానే చెప్పింది, కట్ చేస్తే యానిమల్ పెహలిబీమే. అక్కడ నార్త్, ఇక్కడ సౌత్. సౌత్ నార్త్ అయినా అంటే నేను ఏం చెప్తున్నానంటే రెఫరెన్స్ అనమాట. ఇప్పుడు తను కూడా ప్రీవియస్గా చాలా మంచి మూవీస్ చేశారు, కానీ ఆమెకి ఫస్ట్ ఒక 200K 100K ఉంటే యానిమల్ రిలీజ్ అయిన 2 daysకి 2-3 million ఫాలోవర్స్ వచ్చారు. సో అంత ఇంపాక్ట్లో ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంటే అలాంటి క్యారెక్టర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, సినిమా వరకు వెళ్ళి చూస్తున్నారు. సో అందుకని అడిగా, ఫ్యూచర్లో అలాంటివి అయితే ఇది మళ్ళీ ట్రోల్ అవుతుంది. లేదు, నేను చేయనండి. ఏదో ఒక ఫ్యూచర్లో నాకైతే పెళ్ళి అవుతుంది, నేను చేసుకోవాలిగా. సో ముద్దైనా ఏదైనా ఓన్లీ నా హస్బెండ్కే, నా ఫస్ట్ కిస్ ఏదన్నా పుష్పాల డైలాగ్ నా హస్బెండ్కి. ముద్దుటి ముద్దు నా మొగునికి అనుకుంటుని. సో చాలా మంది రెడీగా ఉన్నారు. మీకు ఏమైనా డిఎంలు వస్తాయా, దిస్ ఈజ్ మై నెంబర్, కాల్ మీ ఫర్ మ్యారేజ్ అని? ఎంతమంది లేదు, మా మమ్మీని అత్త అని పిలిచేస్తారు. అత్తయ్య ఎలా ఉందంటారు, అసలు నాకు అర్థం కాదు. ఎవర్రా మీరంతా? అత్తయ్య హెల్త్ ఓకేనా, నీ హెల్త్ ఓకేనా, నాకు ఏదన్నా కోల్డ్ తగ్గితే బుజ్జి బంగారం ప్లీజ్ నా టాబ్లెట్స్ అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంత ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటారు, ప్లీజ్ టేక్ కేర్, నీకు ఏదన్నా అయితే మేము తట్టుకోలేము, ఫీల్ అవుతామని హ్యాపీగా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చెప్పను, నా స్టడీస్ గురించి అస్సలు నేను చెప్పను, నన్ను అడగద్దు, నేను చెప్పను. సో అది కుషితా కల్లాపు చదువు గురించి ఉందండి, టాలెంట్ ఉండాలంటారు. టాలెంట్ ఉండాలి. ఇంటర్మీడియట్ అనొద్దే, నేను అసలు చెప్పను. ఎందుకంటే రీసెంట్గా మ్యాడ్ మూవీలోంచి అనంతిక అని ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ఇంకా +2 ఎగ్జామ్స్కి వెళ్ళాలి, భయం వేస్తుందని. సో మీరు కూడా అలా షాక్లు ఇస్తారేమో. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవచ్చు? 2002. చాలా యంగ్, అసలు చాలా షేక్ చేస్తారు అయితే ఫ్యూచర్లో. ఆల్రెడీ చేస్తుంది అంటే 22 అంటే 30 వరకు మీరు యాక్ట్ చేసినా వామ్. సో అర్జున్ గారు, సో మీ దగ్గరికి వస్తే కొన్ని సీరియస్ టాపిక్స్ డిస్కస్ చేయాలనిపిస్తుంది. సో మీకు ఒక అమ్మాయికి ముందు ఒక అఫైర్ ఉండేది, శ్రీ సత్య అని. అదే హౌస్లో మీరిద్దరు బాగా కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఆడియన్స్. సో ఇప్పుడు ఎలా ఉంది ఆ జర్నీ? ఇప్పుడు పెద్దగా టచ్లో లేము, మీరు జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంతే. ఎప్పుడైనా నెలకోసారి మాట్లాడుకుంటాం అంతే. ఏదైనా మాకు షోస్ పిలుస్తారు కదా, ఈవెంట్స్ కానీ అలాంటి, అప్పుడు మాట్లాడేది తప్పించి వీఆర్ నాట్ ఇన్ టచ్. ఓకే, మీకు ఏమైనా లవ్ ఫెయిల్యూర్ అయిందా? చాలా అన్న ఏదో ఒకటి చెప్పండి, ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పండి. అంటే మా ఆడియన్స్లో కొంతమంది యూత్ ఉన్నారు, సో వాళ్ళు తెలుసుకుని ఓకే ఈ మిస్టేక్ నేను చేయకూడదు అని వాళ్ళు రిఫర్ చేస్తారు. ఎక్కువ అటెన్షన్ ఇవ్వద్దు అమ్మాయిలకి, ఇస్తే వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. అందరూ అలా ఉండరు, మ్యాక్సిమం అట్లా ఉన్నారు నాకు తెలిసి. అంతేనా? అంతే. సో మనం ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళు మనల్ని కానీ బేసిక్ గా కొందరిని చూస్తే అటెన్షన్ ఇవ్వాలనిపిస్తుంది బ్రో. ఏం చేస్తా. నెక్స్ట్ మీకు ఇప్పటి వరకు లవ్ మీద మీ ఫీలింగ్ ఏంటి? నేను లవ్ ఫెయిల్యూర్ అని అడగలా, లవ్ మీద మీ ఫీల్ ఏంటి అని అడుగుతున్నా. అదే మీ ఒపీనియన్. అదొక మంచి ఫీలింగ్, బాగుంటుంది బ్రో, అందులో ఉన్నంతసేపు బాగుంటుంది. ఏదన్నా అటు ఇటు అయితేనే దూలు తీరిపోతుంది. అవునా? ఇప్పటి వరకు లేదు, నేను నా ఫ్రెండ్స్ని చూసా చాలా మందిని, అందుకే నాకు భయం. నేను అందుకే వెళ్ళను రిలేషన్స్, లవ్ టచ్ చేయనే వెళ్ళను, నాకు భయం. సో మీకు వచ్చి ప్రపోజ్ చేసి అలాంటి చేసా చాలా మంది, లేదు నో అని చెప్పా. అవునా? అవునులే, మీ మమ్మీ గారిని చూస్తే పారిపోతా. మీ అమ్మగారు వస్తే ఎవడాడు స్టూడియోకి వచ్చి పడతారా? స్టూడియోకి రాకర్లే, జస్ట్ చూస్తారా?